శ్రీ గురుభ్యో నమః. భగవద్భక్తులందరికీ మాఘమాస శుభాకాంక్షలు. ఇక ఈరోజు ఎంతో విశేషమైన శ్రీ పంచమి, దీనిని వసంత పంచమి అంటారు. చదువుల తల్లి సరస్వతీదేవి యొక్క జన్మదినోత్సవం ఈరోజే, జయంతి ఈరోజే. సంవత్సరానికి ఒక్కసారే వచ్చే ఈ చదువుల తల్లి పండగను మనం అందరము ఎంతో ఆనందోత్సాహాలతో జరుపుకోవాలి. ఈరోజు అమ్మవారిని తెల్లని పూలతో మరియు తెల్లని పరమాన్నమును నివేదన చేసి తెల్లని అక్షతలతోటి విశేషంగా అర్చించాలి. అమ్మవారి యొక్క స్తోత్రాలను పఠించాలి. అమ్మవారి యొక్క దివ్యాష్టోత్తరాన్ని చదువుకోవాలి. అలా పఠిస్తే అమ్మవారి దివ్యానుగ్రహం కలుగుతుంది. అమ్మవారి యొక్క ఒక దివ్య స్తోత్రాన్ని ఇప్పుడు మనము విందాము. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా పద్మపత్ర విశాలాక్షి పద్మకేసర వర్ణని నిత్యం పద్మాలయాదేవి సామాం పాతు సరస్వతి అంటూ అమ్మవారిని స్తోత్రం చేయాలి. అమ్మవారు తెల్లని పద్మం మీద తెల్లని వస్త్రము ధరించి ఆ యొక్క అమ్మవారు నెమలి వాహనంతో మనకు సర్వాంగ సుందరంగా దర్శనమిస్తారు. అమ్మవారిది చంద్రముఖము వంటి ముఖము. అమ్మవారిని యా కుందేందు తుషారహార ధవళ యా శుభ్ర వస్త్రాన్విత యా వీణావరదండ మండితకర యా శ్వేత పద్మాసన యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభిర్దేవై సదా పూజిత సామాం పాతు సరస్వతి భగవతి నిశేష జాడ్యాపహ అంటూ అమ్మవారి ఈ దివ్య స్తోత్రాన్ని చదివినా విన్నా సకల శుభాలు కలుగుతాయి. ఇక అమ్మవారిది ఇంకొక దివ్య స్తోత్రరత్నము సౌందర్యలహరిలో ఉన్నది. ఆ దివ్య శ్లోకాన్ని ఇప్పుడు మనము విందాము. శరజ్యోత్స్నా శుద్ధాం శశియుత జటా జూటమకుటాం వరత్రాసత్రాణ స్ఫటిక ఘుటికా పుస్తకకరాం సకృన్నత్వా నత్వా కథమివ సతాం సన్నిదదతే మధుక్షీరద్రాక్ష మధురి మధురీణా ఫణితయః. శరత్కాలములోని నిండు చంద్రుని యొక్క వెన్నెలలాగా శుభ్రమైనటువంటి చంద్రునితో కూడినటువంటి అమ్మవారు శిరసును జటాజూటమును ధరించిన కిరీటముతో హస్తాలలో వరదాభయ ముద్రలు దాల్చి కనిపించే ఆ అమ్మవారికి శత సహస్ర కోటి ప్రణామాలు.